అసెంబ్లీలో మంత్రి శ్రీధరబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కమిటీస్ కూడా తొందరలోనే కాన్స్టిట్యూట్ చేసి, ఎందుకంటే ఇప్పటి వరకు మనం 3 ప్రధానమైన కమిటీస్కి సంబంధించిన ఎలక్టెడ్ కమిటీస్ని మనము వి హ్యావ్ కాన్స్టిట్యూటెడ్ సార్. మిగతా కమిటీస్ని కూడా అతి త్వరలో కూడా చేస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. దానికి తోడు చాలామందికి తెలుసు, చాలా సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఈరోజు ఏ సబ్జెక్ట్ అయినా ఇమ్యూనిటీకి సంబంధించి ఇంతకుముందు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు, we all know sir, legislature is supreme than judiciary or executive. On this premise sir, we all go by, we all make laws which are above the constitution will be challenged in the court of law. But మనకే చట్టాలు ఏ విధంగా చేయాలి, రాజ్యాంగ పరిధిలో మనకు హక్కులు ఉన్నా కానీ చట్టాలు ఈ విధంగా చేయకూడదని ఏ జ్యుడిషియరీకి కూడా ఈరోజు వారికి రైట్ దొక్కదు. నేను ఏం చెప్తా ఉన్నా అంటే, లెజిస్లేచర్ పార్లమెంట్ ఈజ్ సుప్రీం అధ్యక్ష ఇన్ ద కాన్స్టిట్యూషన్. సార్ ఇంకోటి కూడా మనవి చేస్తాను, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్, ఐ వుడ్ లైక్ టు మెన్షన్ హియర్ అధ్యక్ష, నో ఎరాటా టు మెన్షన్ ద ప్రివేలింగ్ సిచ్యువేషన్ of any subject, no errata to mention the prevailing situation pertaining to any subject, favoring or not favoring anybody, can also be mentioned on the floor of this assembly, Adhyaksha. This is the privilege of our house, Adhyaksha. That is why we are respected, and we are the policy makers. We are here to make policy within the constitutional jurisdiction. Sir, Adhyaksha, నేను ఈరోజు గౌరవ మరి లెజిస్లేచర్కు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, గౌరవ లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించిన చైర్మన్ గారి ఆలోచన, అదేవిధంగా మీరు శాసనసభ స్పీకర్గా 2 హౌజెస్కు సంబంధించి ఈరోజు ఇక్కడ శాసనసభ, ఆ ప్రక్కన పబ్లిక్ గార్డెన్స్ పక్కన నడుస్తూ ఉన్న శాసన మండలి కూడా ఒకటే ప్రాంగణంలో ఒకటే దగ్గర ఉంటే, ఇటు మరి ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్స్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ అదేవిధంగా అధికారులకు కూడా సులభంగా ఉంటుంది, యాక్సెస్ ఉండాలి. ఏ విధంగానైతే పార్లమెంటు ఉభయ సభలు లోక్సభ రాజ్యసభ ఒకటే ప్రాంగణంలో నుండి నడిపే కార్యక్రమం చేస్తారో అది ఆలోచన చేయండి అని మీరు అందరూ కూడా చెప్పటం, దాని పరంగా ప్రతిపాదనలు తీసుకొని దానికి సంబంధించిన ప్లానింగ్ చేసి అతి త్వరలో ఇదే ప్రాంగణంలో కౌన్సిల్ బిల్డింగ్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. రాబోయే 2-3 నెలల్లో కౌన్సిల్ అసెంబ్లీ కూడా ఒకటే దగ్గర మనం సమావేశాలు నిర్వహించే విధంగా కొత్త, సార్ అది పాత బిల్డింగ్, దానికి సంబంధించిన రిపేర్స్ కొత్త బిల్డింగ్ను ఏర్పాటు చేయడానికి అని చెప్పలేదు సార్. ఒకటే ప్రాంగణంలో నడపడానికి ఆస్కారం ఇచ్చే విధంగా మొదటిసారి చేస్తూ ఉన్నాం అధ్యక్ష, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈరోజు మరి మేము చేస్తూ ఉన్న ప్రయత్నానికి వారు కూడా సహకారం అందిస్తూ ఉన్నారు. ఇక్కడ అడ్డుపెళ్ళు పెట్టలేదు అధ్యక్ష, ఇక్కడ పెడితే ప్రాబ్లం అవుతూ ఉండే, సో పెట్టకుండా నడిపిస్తూ ఉన్నారు. వారికి కూడా థ్యాంక్ యూ చెప్తా ఉన్నాం అధ్యక్ష. పదే రెండో అంశానికి వస్తే సార్, అదర్ దెన్ లెజిస్లేచర్కి సంబంధించి ఈరోజు మనం ఈ డిమాండ్స్కి సంబంధించిన అంశం విషయంలో డిమాండ్ నెంబర్ 2 ఏదైతే ఉందో, గవర్నర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, దిస్ ప్రివిలేజ్ గవర్నర్ మనం ఛార్జ్ చేసే ఆస్కారం ఉండదు. సో దానికి సంబంధించి మిగతా ఏవైతే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ, లోకాయుక్త, ఉపలోకాయుక్త, డైరెక్టర్ జనరల్ ఏసీబీ, ఎంసీఈ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్కి సంబంధించి డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, తెలంగాణ విజిలెన్స్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, రెసిడెంట్ కమిషనర్ ఢిల్లీ, డైరెక్టర్ ఆఫ్ ప్రోటోకాల్, డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్లేషన్, ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్, ఎస్టేట్ ఆఫీసర్ హైదరాబాద్, వీటన్నివి కూడా జీఏడీలో వారి పరిధిలో నడిచే అంశాలకు సంబంధించి ప్రధానంగా అందరికీ కూడా తెలుసు. ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ఇట్ అధ్యక్ష ఆర్
based on the salary expenditure and office expenditure. అంటే ఎక్స్పెండిచర్ అండ్ ఆల్సో ఇదంతా కూడా వ్యయం మన స్టేట్ ఫంక్షన్స్కు సంబంధించిన ప్రధానమైన ఈ విభాగాల అధ్యక్ష, ఈ విభాగాలకు మనం స్పెండ్ చేసే అమౌంట్ ఇట్స్ మ్యాండేటరీ అండ్ వీ హ్యావ్ టు డూ ఇట్ అధ్యక్ష. దీస్ ఆర్ అందుకోసమే ఆ డిమాండ్స్ పరంగా మీరందరూ కూడా సహకరించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దానికి సంబంధించి మరి మీ వారందరూ కూడా చూశారు ఏ విధంగానైతే కొన్ని అంశాలు మీరు లేవనెత్తడం జరిగిందో. ప్రధానంగా హరీష్ బాబు గారు మరి ఢిల్లీలోని తెలంగాణ భవన నిర్మాణం త్వరగా చేపట్టాలని కోరారు. ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఢిల్లీలోని ఆస్తుల పంపకం పూర్తి అయిపోయింది. తెలంగాణకు కేటాయించిన పటోడీ హౌస్ ల్యాండ్లో పీపీపీ ప్రతిపాదిత తెలంగాణ భవన నిర్మాణం చేపట్టడం